సంగీత చెప్పండి. ఆకలి అవుతుంది, ఒక అన్నం పెట్టుకురాకు. కొడుకని బయట బాకీలు ఉన్నావా విద్య? మరి బరాణి షాపులో మొత్తం కట్టినావా? అమ్మ ఎవరికి ఇచ్చేది లేదే, అంతా కట్టేసిన. సంతోష్ గారు ఇచ్చిండు మనీ, వాడు ఇచ్చిన డబ్బులతోటే అప్పులు ఉన్నాయని మొత్తం కట్టేసిన. ఆ బెల్ట్ షాప్లో కూడా మొత్తం క్లియర్ చేసేసింది. అవునా కొడుక, సంతోష్ దగ్గర ఏపాటి అప్పు తెచ్చినావు? మరి ఎంతో తీసుకొచ్చినది రాదే, నీకెందుకు అవన్నీ? అయినా మా మధ్యలో ఎప్పుడు ఆ పైసల టాపిక్ రాలేదు. నిమ్మలంగా వానికి నేను ఎట్లా అట్లా తీర్పుకుంటా కానీ. అదే కొడుక, సంతోషంతో కష్టపడి రూపాయి కూడా పెట్టుకుంటాడు కదా బిడ్డ. మరి ఆయన నేర్పాలే కదా. సరే అమ్మా. అత్తమ్మ పైన బట్టలు ఎన్నట్టున్నాయి, ఇలా తీసుకొద్దాం. సరే కొడలా. అమ్మా ఈ దగ్గేందుకు ఇట్లా వస్తుంది? అయ్యో కోడలా, సిరమిత్ జాకెట్ బయట పడ్డట్టున్నది బిడ్డ. ఏం కట్టి అత్తమ్మ, నేను పోయి తీసుకొస్తుంది. ఏంది రక్తం రక్తం వస్తుంది. ఏంటి ఏమైంది నాకు అసలు? నాకు రక్తం వచ్చి అసలు నోట్లకి వెళ్ళి ఇప్పుడు ఇది అమ్మ నా చూసిన అనుకో, వాళ్ళు టెన్షన్ పెడతారు. అమ్మో నేను ఆపరేషన్ కూడా చేయాలి. అమ్మా ఇది వాళ్ళకి తెలియదు అసలే. ఇది అసలు ఏమైంది నాకు? పైన తీయన్న కట్టుకోవాలి, గోడ మీద బట్టలు ఎత్తి అన్ని కొట్టుకుపోతాయి. ఏం గడిపోయి ఏం కథ? అదే దగ్గుడైంది, అన్నం తింటాంటే నాకు రక్తం వచ్చుడైంది. అసలు నాకేమైంది? దేవుడా. అయ్యో ఏమైందండి, అన్నం తినకుండా అట్లా నిల్చున్నారు ఏంటిది? ఏం లేదే, అన్నం తింటా అంటే అన్నంలో రాయి వచ్చింది, అందుకే పక్కకు ఉంచిన. అవునా, పొద్దున బియ్యంలన్నీ మెరగాలని ఏరి బియ్యం కూడా మంచిగా కడిగినాయి కదా, ఎట్లొచ్చిందో రాయి మరి? ఏం కాదు తీయే, మంచిగా ఉన్నది. మీరు లోపలికి వెళ్ళండి. సరే, రేపటి నుండి మంచిగా ఏరి కడుగుతా కానీ మీరైతే ఇప్పుడు తినండి. దాతమ్మ అసలు రక్తం ఎందుకు వచ్చిందో అమ్మా, ఏమైనా సరే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఈ విషయం ఇంట్లో తెలియని అతిగా.